అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తుందే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచనలు తక్కువయ్యాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే గత కొద్ది కాలం గత కొద్ది రోజుల క్రితం తిరుమలలో లడ్డూ ప్రసాదం సంబంధించిన విషయంలో జగన్ రెడ్డి గారిని విపరీతమైన విమర్శలు చేసి జగన్ రెడ్డి గారిదే ఇదంతా కూడా తప్పని చెప్పేసి కూటమి ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేసింది. ఆ తర్వాత పరకామణికి సంబంధించిన విషయంలో కూడా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాలు అలా ఇది కూడా గౌరవించరు. జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే నచ్చదు అనే విషయం అనే విధంలోని కూటమి ప్రభుత్వం విపరీతంగా అయితే ప్రచారం చేసింది. ఇప్పుడు మళ్ళీ తిరుమలలోని పట్టు వస్త్రాలకు సంబంధించిన విషయంలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారినే ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా కూడా తప్పు చేశారని చెప్పి ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేకపోయినా గాని, ఆయన, ఆయన నియమించిన ఆ వ్యక్తులు అక్కడ ఇదంతా తప్పు చేశారని చెప్పేసి, ఆయన పేరున ఎక్కువగా ట్రోల్ చేస్తా ఉన్నారు. కంటెంట్‌లోకెళ్ళే ముందు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. ఇక కంటెంట్‌లోకెళ్ళిపోదాం. తిరుపతిలోని పట్టు వస్త్రాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే శాలువాలు ఉన్నాయో, ఆ శాలువాలకు సంబంధించిన ఒక అవినీతి అయితే బయటపడ్డది. ఈ రోజే బయటపడ్డది. అయితే తిరుమల దేవస్థానం యొక్క అధిష్టానం కూడాను సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇదంతా తతంగం అంతా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతుందన్నమాట. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం ఏ అయితే పట్టు శాలువాలు ఉన్నాయో, ఆ పట్టు శాలువాలు మాకు తిరుమల దేవస్థానం కావాలని చెప్పేసి ఆ కంపెనీతో వీళ్ళు టై అప్ అయ్యారు. ఆ కంపెనీతో టై అప్ అయిన కాడి నుంచి కూడా ఈ తతంగం ఎప్పటి నుంచి మారిందనేది కూడా తెలీదు. ఈ మధ్య మారిందా లేదా అప్పటి నుంచే మారిందనేది కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని చెప్పేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈళ్ళు. ఎందుకంటే ఆ కంపెనీ రూ. 1,150కు ఆ సాల్వాని టీటీడీకి అమ్ముతుందంట. మరి వీళ్ళు అదే సాల్వాని బయటైతే కనీసం 400-500 దాకా అయితే కొనుక్కోవచ్చని చెప్తున్నారు. ఎంత వ్యత్యాసంగా మరి ఎలాగా టీటీడీకి అమ్ముతుంది? మరి అంత ఎక్కువ రేట్‌కి అమ్ముకోకూడదు కదా! కనీసం 900 కమిషన్ తీసుకుంటారన్నమాట ఈళ్ళు. ఈ కమిషను ఈ 900 కూడా ఎవరైతే టీటీడీ పరిపాలనా మండలి యొక్క సభ్యులున్నారో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్ దెబ్బుతున్నారు. మరి ఆ పరిపాలన సంబంధించిన సభ్యులెవరు? వైసీపీకి సంబంధించిన వ్యక్తులా? లేదా కూటమికి సంబంధించిన వ్యక్తులా? అసలు ఎవరు నియమించారు ఆళ్ళని? అది తెలుసుకోవాలి కదా! తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం తప్పు చేశారని చెప్పి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి నడుస్తుందని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం టార్గెట్ చేసి మరి ఆయన పరువు తీస్తున్నారన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే గిట్టదు కాబట్టి ఇయన్నీ అవినీతికి పాల్పడతారని చెప్పేసి ఆయన మీద టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారు. నాకు తెలిసిన మట్టుకైతే ఇదంతా కూడాను ఎవరైతే పరిపాలన మండలిలో ఉన్నారో అది టీడీపీ అయినా అవ్వచ్చు, వైసీపీ అయినా అవ్వచ్చు. ఎవరైతే రాజకీయంలోని ఓడిపోయి రాజకీయంలో నష్టం చెంది ఎటు దారి లేక టీటీడీ పరిపాలన మండలిలోకి వచ్చి అక్కడే డబ్బులు దండుకుంటున్నారు ఈళ్ళందరూ కూడా. ఫస్ట్ ఏం చేయాలంటే అసలు టీటీడీ పరిపాలన మండలిలోకి రాజకీయ నాయకులు రాకుండా కట్టుబడి చేస్తే ఇటువంటి అవినీతులైతే జరగవు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈ అవినీతులే ఉండవు. మరి ఇంక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాని మీద ఎలాగా మరి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.